నమస్తే. ఏపీపీఎస్సీ ప్రిపరేషన్లో సీరియస్గా ఉన్న ఆస్పిరెంట్స్ అందరికీ ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఎగ్జామ్స్లో రిపోర్ట్స్ అలాగే ఇండెక్స్ల నుంచి వచ్చే ప్రశ్నలను ఎలా డీకోడ్ చేయాలి అని. మీలో చాలామందికి ఈ టాపిక్స్ చదివేటప్పుడు అసలు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది కదా. సో లేట్ చేయకుండా రీసెంట్గా వచ్చిన ప్రశ్నల ట్రెండ్స్ బట్టి ఒక పక్కా స్ట్రాటజీని ఇప్పుడు మనం సెట్ చేసుకుందాం. రీసెంట్ ఎగ్జామ్ పేపర్ని ఒక్కసారి గమనిస్తే అందులో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 మీద ఒక అదిరిపోయే ప్రశ్న అడిగారు. అసలు ఎగ్జామినర్ ఈ ప్రశ్న ద్వారా మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏదో ఆ రిపోర్ట్ పేరు, అందులో టాప్ ర్యాంక్ ఎవరిది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? అబ్సల్యూట్లీ నాట్. ఇదొక పెద్ద పజిల్ లాంటిది. అంటే మన దేశంలో ఎంప్లాయబిలిటీ రేటు, అంటే ఉపాధి పొందే అర్హత ఎంత శాతం పెరిగింది లాంటి మైక్రో లెవెల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ పజిల్ని క్రాక్ చేయాలంటే ముందుగా ఆ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటో మనం క్యాచ్ చేయాలి. ఆ ప్రశ్నను కొంచెం కేర్ఫుల్గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఇందులో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, గమనించారా? ఫస్ట్ది వివిధ రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు, అంటే ఎంప్లాయబిలిటీ ఎలా ఉంది. సెకండ్, యువతలో కంప్యూటర్ స్కిల్స్ శాతం ఎంత. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఈ టాలెంట్ అంతా ఏ ప్రాంతాల్లో కాన్సంట్రేట్ అయి ఉంది. ఉదాహరణకు చూస్తే టైర్ 2 సిటీస్లో టాలెంట్ ఎలా గ్రో అవుతోంది లాంటి ఫ్యాక్ట్స్ ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంటాయి. అంటే అర్థమేంటి? ఏదో పైపైన చదివేస్తే వర్కౌట్ అవ్వదు, డేటాని లోతుగా అనలైజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంది. అదేంటంటే ఈ యొక్క ప్రశ్న 3 మేజర్ సిలబస్ ఏరియాస్ని టచ్ చేస్తోంది. అవేంటంటే నేషనల్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ, అలాగే ఎంప్లాయ్మెంట్. చూసారా ఎగ్జామినర్ ఎలా లింక్ చేశారో? దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఒక్కటే, సబ్జెక్టులని ఎప్పుడూ విడివిడిగా ఐసోలేషన్లో చదవకూడదు. ఆర్థికపరమైన అంశాలు ఎంప్లాయ్మెంట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అన్నది కరెంట్ అఫైర్స్ యాంగిల్లో చదివితేనే ఆ కాన్సెప్ట్ మీద మనకు పూర్తి కమాండ్ వస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ నుంచి కొంచెం బయటకొచ్చి ఓవరాల్గా ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక పెద్ద సీక్రెట్ రివీల్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్కి హయ్యెస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. లిటరలీ ఈ డేటా డ్రివెన్ రిపోర్ట్స్ అనేవి ఇప్పుడు ఎగ్జామ్లో గేమ్ చేంజర్స్. ఇది కేవలం ఒక్క ప్రశ్నతో ఆగిపోలేదు, టోటల్ ఎగ్జామ్ ట్రెండ్ ఇలాగే మారిపోయింది. అందుకే జాతీయ, అంతర్జాతీయ నివేదికల డేటా మన ఫింగర్ టిప్స్ మీద ఉండాల్సిందే. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ స్కిల్స్ రిపోర్ట్ క్వశ్చన్లో స్పెసిఫిక్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల పేర్లను మెన్షన్ చేశారు. గమనించారా? అంటే మనం కేవలం నేషనల్ లెవెల్ ట్రెండ్స్ బట్టి పడితే కుదరదు. రాష్ట్రాల వారీగా ఉన్న ర్యాంకింగ్స్ మీద కూడా ఏపీపీఎస్సీ గట్టిగానే ఫోకస్ చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ స్కిల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఏంటి, తెలంగాణ యువతలో స్కిల్ డెవలప్మెంట్ గ్రాఫ్ ఎలా ఉంది, మన పక్క రాష్ట్రాలు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇలాంటి కంపారిజన్స్ ఖచ్చితంగా మన మైండ్లో ఉండాలి. రైట్, ట్రెండ్ ఏంటో అర్థమైపోయింది కాబట్టి మరి మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, మనం ఎగ్జాక్ట్గా ఏమేం చదవాలి? దీనికోసమే ఇప్పుడు మనం ఒక మాస్టర్ చెక్లిస్ట్ రెడీ చేసుకుందాం. ఈ చెక్లిస్ట్లో మనం ఏమాత్రం స్కిప్ చేయకూడని మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఇవే: ఇండియా స్కిల్స్ రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ఇవి ఫర్ షూర్ పక్కాగా చదివి తీరాలి. అంతే. ఫర్ సపోజ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ సడన్గా ఎలా జంప్ అయింది, లేదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ స్టేట్స్ ఏవి, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్స్కి ఫేవరెట్ అన్నమాట. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, రిపోర్ట్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. అసలు ఈ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీకి సంబంధించిన ఇండెక్స్లు, డేటా, ఇదంతా ఎక్కడికి కనెక్ట్ అవుతుందో తెలుసా? నేరుగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్కి. ఎందుకంటే రిపోర్ట్స్ కేవలం ప్రాబ్లం ఎక్కడుందో చూపిస్తాయి, కానీ ఈ స్కీమ్స్ దానికి సొల్యూషన్స్ ఇస్తాయి. అందుకే మన మాస్టర్ చెక్లిస్ట్లో సెకండ్ పార్ట్ ఏంటంటే ఈ ముఖ్యమైన ఉపాధి పథకాల గురించి A to Z తెలుసుకోవడం. ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఆ కీ ఇనిషియేటివ్స్ ఏంటంటే స్కిల్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే PMKVY, అలాగే డిజిటల్ ఇండియా. ఇవన్నీ దేశవ్యాప్తంగా నైపుణ్యాలను పెంచడానికి తీసుకొచ్చిన పెద్ద ప్రాజెక్ట్స్. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే కేవలం ఇండెక్స్ ర్యాంకులే కాకుండా ఈ PMKVY కింద ఎంతమందికి సర్టిఫికేషన్ ఇచ్చారు, టార్గెట్స్ రీచ్ అయ్యారా లేదా అని లింక్ చేసి అడుగుతారు. ఆ స్కీమ్ ఉద్దేశమేంటి, బెనిఫిషరీస్ ఎవరు, గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, ఇలా చదివితేనే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్లు లెక్క.
ఫైనల్గా మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంచుతున్నాను. ఆలోచించండి. జస్ట్ ఫ్యాక్ట్స్, ర్యాంకులు బ్లైండ్గా బట్టి పడితే మనం ఎగ్జామ్ క్లియర్ చేయగలమా? లేదా ఎగ్జామినర్ మైండ్ని ఇలా డీకోడ్ చేసి ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడం అసలైన సక్సెస్ సీక్రెటా? ఈ పాటికి మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ డేటాని, నంబర్లని ఒక లాజికల్ స్టోరీలా కనెక్ట్ చేసుకుని అర్థం చేసుకుంటామో ఇక అప్పుడు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడం చాలా ఈజీ. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ అనాలిసిస్ మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో కీప్ లెర్నింగ్, కీప్ ఎనలైజింగ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ను డీకోడ్ చేసే మన ఈ స్పెషల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక క్రూషియల్ ప్యాటర్న్ను పసిగట్టబోతున్నాం. ఎగ్జామ్లో స్కోర్ చెయ్యాలంటే ఊరికే బుక్స్ ముందు వేసుకుని డేటా చదివేస్తే సరిపోదు. అసలు ఆ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎక్కడ్నించొస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు, ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. రీసెంట్ ఎగ్జామ్ పేపర్ చూస్తే అందులో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కనిపించింది. అదేంటంటే, కొత్తగా ఎన్నికైన అధ్యక్షుల గురించి అడిగిన మ్యాచింగ్ క్వశ్చన్. ఒకవైపు దేశాలిచ్చారో, ఇంకోవైపు కొత్త ప్రెసిడెంట్స్ పేర్లిచ్చి జతపరచమన్నారు. పైకి చూడడానికిదొక సింపుల్ క్వశ్చన్లాగే అనిపిస్తుంది కదా, కానీ అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఒకే ఒక క్వశ్చన్ ద్వారా ఏకంగా 4 వేర్వేరు దేశాల డేటాని ఎగ్జామినర్ ఒకేసారి టెస్ట్ చేస్తున్నారన్నమాట. ఇది ఏదో ర్యాండమ్గా అడిగేసిన ప్రశ్న కాదు. ఇది నేరుగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనే ఒక పెద్ద హై ఈల్డ్ కేటగిరీ కిందకొస్తుంది. ఏపీపీఎస్సీ వాళ్లకి ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేది చాలా ఫేవరెట్ అండ్ క్రూషియల్ ఏరియా. కాబట్టి మనం కేవలం నేషనల్ న్యూస్కి పరిమితం కాకుండా గ్లోబల్ ట్రెండ్స్ని కూడా చాలా నిశ్చితంగా గమనించడం ఇక్కడ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ పరీక్షలో తరచుగా వచ్చే ఆ ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. ఏపీపీఎస్సీ కంటిన్యూస్గా ఫోకస్ చేసే ఆ 4 కోర్ ఏరియాలు ఇవే: ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఎలక్షన్స్ మరియు కంట్రీస్ ఇన్ న్యూస్. అంటే ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన నాయకులెవరు, తాజాగా ఎలక్షన్స్ జరిగిన ప్రాంతాలేంటి, అలాగే ఏదైనా ఇష్యూ వల్ల వార్తల్లో నిలిచిన దేశాలేంటి. ప్రతిసారి ఎగ్జామ్ పేపర్లో ఈ పర్టికులర్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ పక్కాగా ఉంటున్నాయి. ఈ 4 పిల్లర్స్ మీద గ్రిప్పుంటే స్కోర్ చేయడం డెడ్ ఈజీ అయిపోతుంది. మరి వీటిని కవర్ చేయడానికి కావాల్సిన ఆ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చెక్లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. ఒకవైపు కొత్తగా ఎన్నికైన నాయకులు లేదా ముఖ్యమైన ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లిస్ట్ చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ అసలు మ్యాజిక్ అంతా దానికి జోడించాల్సిన డేటాలోనే ఉంది. ఒక ఈవెంట్ గురించి చదివేటప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన డేటా పాయింట్స్ 3ఉన్నాయి. అవే క్యాపిటల్స్, కరెన్సీ మరియు కాంటినెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో కొత్త ప్రెసిడెంట్ ఎన్నికైతే కేవలం ఆ పేరు చదివి వదిలేయకూడదు. ఆ దేశ రాజధాని ఏంటి, అక్కడ వాడే కరెన్సీ ఏంటి, అది ఏ ఖండంలో ఉంది, ఇలా లింక్ చేసుకుని నోట్ చేసుకోవాలి. ఇదే మన ఫూల్ ప్రూఫ్ స్టడీ బ్లూప్రింట్. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కద్దాం. భౌగోళికంగా మనం దృష్టి పెట్టవలసిన ముఖ్య ప్రాంతాలు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్నేషనల్ అఫైర్స్ అనగానే ప్రపంచం మొత్తం బట్టి పట్టేయాలా? అస్సలవసరం లేదు. ఏపీపీఎస్సీ పేపర్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా, ఈ 2 రీజన్స్ పైనే ఎగ్జామినర్స్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారని అర్థమవుతుంది. ఇవి వాళ్లకి ఒక జియోగ్రాఫికల్ బుల్జై లాంటివి అన్నమాట. ఎందుకంటే జనరల్గా ఈ దేశాల పేర్లు, అక్కడి నాయకుల పేర్లు కాస్త కొత్తగా పలకడానికి కష్టంగా ఉంటాయి కదా. సో క్యాండిడేట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్ స్పాట్స్. సో ఫైనల్గా ఒక చిన్న క్వశ్చన్. రాబోయే పరీక్షాపత్రంలో ఆఫ్రికా లేదా లాటిన్ అమెరికాలో జరిగిన ఏ రీసెంట్ ఎన్నికలు మనకు కనిపించబోతున్నాయి? వెంటనే ఈ 2 ఖండాలపై ఫోకస్ చేసి కొత్త నాయకులు, రాజధానులు, కరెన్సీల జాబితాను సిద్ధం చేయడం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చే ఆ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ఈ కరెక్ట్ ప్రిపరేషన్లోనే దాగి ఉంది. నమస్కారం. ఈరోజు ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మరియు ఎగ్జామ్ ట్రెండ్స్కి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన విశ్లేషణలోకి వెళ్దాం. పోటీ పరీక్షలకు సన్నానమవుతున్న తప్పుడు అసలు ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, వాటి వెనుక ఉన్న సిలబస్ స్ట్రాటజీ ఏంటి అనేది క్యాచ్ చేయడం చాలా అవసరం. పాత పద్ధతుల్లో చదివితే ఇప్పుడు మార్క్స్ స్కోర్ చేయడం కష్టం కదా. సో ఈ విశ్లేషణ ద్వారా ఒక స్పెసిఫిక్ ఎగ్జామ్ ప్రశ్నని ఉదాహరణగా తీసుకొని ఏపీపీఎస్సీ కరెంట్ ఫోకస్ ఏరియాస్ని క్షుణ్ణంగా, లోతుగా చూద్దాం. ఈ తరహులో మనం తెలుసుకోబోయే వ్యూహాలు మన ప్రిపరేషన్కి ఒక గేమ్ చేంజర్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని గమనిద్దాం. సేమ్ సెక్స్
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అంటే సమానలింగకుల వివాహ నమోదు గురించి వచ్చిన ప్రశ్న ఇది. ఇది జస్ట్ ఏదో ఒక సాధారణ కరెంట్ అఫైర్స్ బిట్ అనుకుంటే మాత్రం పొరపాటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక అత్యంత ముఖ్యమైన కేస్ స్టడీ. ఈ ఒక్క ప్రశ్న చూస్తే చాలు అసలు ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవారి దృక్పథం ఎలా మారుతోందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమానలింగకుల వివాహాలు అనే అంశం ఇంటర్నేషనల్గా అలాగే సామాజిక పరంగా చాలా పెద్ద చర్చనీయమైన విషయం. కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఇలాంటి లోతైన ప్రశ్నలు వస్తే వాటిని ఎదుర్కోవడానికి మనం ఖచ్చితంగా రెడీగా ఉండాలి. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ నేపాళ్. ఈ ఒక్క చిన్న ఆన్సర్ తెలుసుకోవడం ద్వారా అసలు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ వార్తల మీద మనకు ఎంత ప్రిసైజ్ అవగాహన ఉండాలి అనేది క్లియర్గా తెలుస్తోంది. ప్రపంచ స్థాయిలో జరిగే ఇలాంటి ముఖ్య పరిణామాలని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం ఎంతో అవసరం. ఎగ్జామ్లో టాప్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ప్రపంచంలో జరిగే ముఖ్యమైన విషయాల మీద ఒక కంటి కనిపెట్టి ఉండాల్సిందే. ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఎగ్జామ్లో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేదానికి ఇదే మంచి ఉదాహరణ. అసలు ఈ ప్రశ్న ఎందుకడిగారు, ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడే మనం లోతైన విశ్లేషణ చెయ్యాలి. ఇది ఏదో ఒక చిన్న టాపిక్కి పరిమితమైన క్వశ్చన్ కాదు. ఇది సొసైటీ అంటే సమాజం మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ వర్తమాన అంశాల సమ్మేళనం. సిలబస్లోని ఈ రెండు వేరువేరు విభాగాలని కలిపి ఎంత చక్కగా ఈ ప్రశ్నని ఫ్రేమ్ చేశారో గమనించారా? అంటే సామాజిక మార్పులకు, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈవెంట్స్కి ఉన్న లింక్ని టెస్ట్ చేయడమే ఏపీపీఎస్సీ వారి మెయిన్ టార్గెట్. రెండు సబ్జెక్ట్స్ని ఒకే క్వశ్చన్లో ఎలా బ్లెండ్ చేయొచ్చో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మ్యాక్రో లెవెల్లో అంటే స్థూల దృష్టితో చూస్తే ఏపీపీఎస్సీ వారి ఫోకస్ ఏరియాస్ ఎలా షిఫ్ట్ అవుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ సెట్టర్స్ మెయిన్ దృష్టి అంతా హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, సోషల్ రీఫార్మ్స్ అంటే సామాజిక సంస్కరణలు మరియు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అంటే రాజ్యాంగపరమైన పరిణామాల మీదనే ఉంది. ఇది చాలా ముఖ్యమైన షిఫ్ట్. పాత పద్ధతుల్లో బట్టి పట్టడం కాకుండా సమాజంలో వస్తున్న మార్పులు, వాటి వెనుకున్న మానవ హక్కుల యాంగిల్, రాజ్యాంగంలో యాడ్ అవుతున్న కొత్త విషయాలు, వీటిమీద ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. మనం కూడా మన దృష్టికోణం మారిస్తేనే కానీ ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయలేం. మరి ఈ ఫోకస్ ఏరియాస్ని బేస్ చేసుకుని మనం తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి? మొదటిది ఎల్జీబీటీక్యూ రైట్స్. సామాజిక సంస్కరణలు, సమాన హక్కుల దృష్ట్యా ఇది చాలా ముఖ్యం. తరువాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. ఈ హక్కులకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు మనకు పిన్ టు పిన్ తెలిసుండాలి. అలాగే ఈక్వాలిటీ రైట్స్ అంటే సమానత్వ హక్కులు. ఇక చివరగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్. ఈ టాపిక్స్ అన్నీ వార్తలలో వచ్చే నార్మల్ న్యూస్లా కాకుండా సాలిడ్ కాన్స్టిట్యూషనల్ మరియు హ్యూమన్ రైట్స్ సబ్జెక్ట్స్గా భావించి చదవాలి. ఎక్కడ కొత్త తీర్పు వచ్చినా, ఏదైనా కొత్త చట్టం వచ్చినా అది మన క్వశ్చన్ పేపర్లో దిగుతుంది అని గ్రహించాలి. అసలు ఈ టాపిక్స్ అన్నీ ఎలా చదవాలి? దానికి సరైన వ్యూహాత్మక ముగింపు ఇది. ఇవి పాలిటీతో కనెక్ట్ చేసి చదవాలి. ఎగ్జాక్ట్లీ. ఈ ఒక్క సింగిల్ అప్రోచ్ మొత్తం మన ప్రిపరేషన్ స్ట్రాటజీనే మార్చేస్తుంది. ఈ సామాజిక సంస్కరణలు, మానవ హక్కుల అంశాలు విడివిడిగా చదివితే అసలు యూజ్ ఉండదు. వీటిని తప్పకుండా మన కోర్ పాలిటీ సిలబస్తో లింక్ చేయాలి. ఉదాహరణకు, ఒక తీర్పు వచ్చిందంటే అది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కి సంబంధించింది, ఏ ఫండమెంటల్ రైట్ని ప్రభావితం చేస్తోంది, అలా కనెక్ట్ చేసి చదవడం వల్ల అంశం మీద పరిపూర్ణ గ్రిప్పు వస్తుంది. ఎగ్జామ్లో పేపర్ సెటర్ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చినా సులభంగా ఆన్సర్ రాయవచ్చు. ఇక్కడే అసలు విజయం దాగి ఉంది. ఇక చివరగా ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ముందు ఇంకా ఎలాంటి అంతర్జాతీయ వార్తావాన అంశాలు మన రాజ్యాంగపరమైన పరిణామాలను ప్రభావితం చేస్తాయి? మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఈ థాట్ ఖచ్చితంగా మైండ్లో రన్ అవ్వాలి. కేవలం జరిగిన విషయాలను చదివి వదిలేయకుండా వార్తలను డీప్లీ అనలైజ్ చేయాలి. భవిష్యత్తులో జరిగే ఆ అంతర్జాతీయ ఈవెంట్ మన రాజ్యాంగ విషయాల మీద ప్రభావం చూపిస్తుంది అనేది ముందుగానే యాంటిసిపేట్ చేసే ప్రయత్నం చెయ్యాలి. ఈ విశ్లేషణ ద్వారా సిలబస్ని సరిగ్గా అర్థం చేసుకుని కరెంట్ అఫైర్స్ని పాలిటీకి అన్వయించుకోవడం ఎంత కీ అనేది స్పష్టమైందని ఆశిస్తున్నాను. తదుపరి పాఠన విషయాల్లోకి వెళ్లే ముందు ఈ వ్యూహాన్ని మనసులో గట్టిగా ముద్రించుకోవాలి.